ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు. కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏ పబ్లిక్ మీటింగ్ జరిగినా ప్రతి మీటింగ్లో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడు. ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాగుతూ వచ్చి రాజమండ్రి వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు. దాన్ని కూడా వైసీపీ కుట్ర చేసింది ప్రభుత్వంపై ఆపాదించడానికి అన్నట్టుగా ఒకసారి ఒక మీటింగ్లు అంటే అనుకోవచ్చు. వెళ్ళిన ప్రతి పబ్లిక్ మీటింగ్లు ఇదే అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే ఈ విషయం ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే నిన్న కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఒక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, అలాగే దాని సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక పేరుతో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ మీటింగ్. ఈ మీటింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆ మీటింగ్లో ప్రసంగిస్తూ ప్రభుత్వం చేసినటువంటి పనులు చెప్పుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఇది అలాగే ప్రతిపక్షంపై విమర్శలు చేయొచ్చు. ఆ విమర్శలు చేసే దాని భాగంగా ప్రత్యేకించి నిన్న కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, కడప నుంచి ఒక పాస్టర్ బయలుదేరి పాడేరు వెళ్ళాడు, తన మీద తనే దాడి చేయించుకున్నట్టుగా క్రియేట్ చేసి రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నం చేశాడు, ఇది కుట్ర అన్నట్టుగా మాట్లాడారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. వెంటనే ఇలాగే గతంలో ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి తాగుతూ రాజమండ్రి వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు. దీనికి సంబంధించినటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్లో అతను తాగుతూ ప్రయాణం చేసినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయంటూ మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించడం. వాస్తవానికి ప్రవీణ్ పగడాల మందు తాగినట్టుగా ఏ సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అవ్వలేదు. హెల్మెట్ పెట్టుకున్నట్టు అక్కడక్కడ పర్చేజ్ చేసినట్టు, లిక్కర్ షాప్లో పర్చేజ్ చేసినట్టు, దారి పొడిగిన పర్చేజ్ చేసినట్టు, ఎక్కడైనా ఆగినా సరే హెల్మెట్ తోటే ఉన్నట్టు. యాక్చువల్గా ఏ సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆయన హెల్మెట్ తీసి నేరుగా ఆయన కనబడినటువంటి దాఖలాలు లేవు. ఆయన మందు తాగినట్టు కూడా ఏ సీసీటీవీ ఫుటేజ్లో నమోదవలేదు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి తాగుతూ వచ్చి చనిపోవడం సీసీటీవీలో రికార్డ్ అయిందన్నారు. ఆయన తాగినట్టుగా ఎక్కడ కూడా సీసీటీవీ రికార్డుల్లో లేదు. అక్కడ ప్రవీణ్ పగడాల మందు కొన్నట్టుగా కొన్ని పోలీసు డిపార్ట్మెంట్ వారు చూపించినటువంటి సీసీటీవీ కెమెరాలు, ఒకవేళ హైదరాబాద్ నుంచి నిజంగా తాగుతూ వస్తే రాజమండ్రి వరకు ఎలా రాగలిగాడు అన్నది వేరే విషయం. దీనికి సంబంధించి క్రైస్తవులకు కూడా ఈయన యొక్క మరణంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది ఏది ఏమైనా సరే కోర్టులో కేసు నడుస్తుంది, ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసింది, దాని మీద ఒక నిర్ధారణకు వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో ఏ రకమైనటువంటి సంఘటనలో లేనట్టు ప్రత్యేకించి ప్రతి పబ్లిక్ మీటింగ్లో పాస్టర్ ప్రవీణ పగడాల విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు, ఆకివీడు పెద్దపేటలో జరిగినటువంటి అంశం, ఆ పరిణామాల తర్వాత రఘురామకృష్ణరాజు చెప్పినట్టు దళితుల ఓట్లు కానీ దళిత క్రైస్తవుల ఓట్లు కానీ, క్రైస్తవుల ఓట్లు మాకు అవసరం లేదు, 20% ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు మాకు అవసరం లేదు అన్నట్టుగా, మాకు కానీ మా పార్టీకి కానీ అవసరం లేదు అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లో ఇదే అంశాన్ని ప్రస్తావించడం అంటే ఆయనకు కూడా క్రైస్తవులపై ద్వేషం ఉందా, క్రైస్తవుల ఓట్లు ఆయనకు అవసరం లేదా? ఎందుకంటే ఇటువంటి కామెంట్స్ చేస్తే ఒకవేళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇది నిజమా అవాస్తవం అనేది ఇంకా పూర్తిగా కోర్టులో ఉంది, ఏ విషయాలు కూడా తేలలేదు. కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవటం, క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ అంశం ఉందన్న విషయాన్ని ఆయన ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు అభినయ దర్శనం ఉదంతాన్ని అందరూ వ్యతిరేకించారు. అభినయ దర్శనం విషయంలో అతని మీద వచ్చినటువంటి న్యూస్ అందరూ చూశారు. చాలా వరకు మీడియాలు గతంలో ఇది జరిగినటువంటి ఈ సంఘటనని కొంచెం పాజిటివ్గా చూపించిన తర్వాత ఇదంతా ఒక డ్రామాగా క్రియేట్ అవడంతో అందరూ కూడా క్రైస్తవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. అయితే అతని ఉదంతం వేరు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకించి ఒకే అంశాన్ని పదే ప్రతి మీటింగ్లో ఉచ్చరించడం, మరోపక్క రఘురామకృష్ణరాజు క్రైస్తవుల ఓట్లు మా పార్టీకి అవసరం లేదు అన్నట్టుగా ఆయన చెప్పిన వ్యాఖ్యలను ఖండించకపోవటం, మరోపక్క దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జరుగుతున్నటువంటి ర్యాలీలు కానీ భారీ బహిరంగ సభలు, వీటన్నిటి నేపథ్యంలో ఒక పక్క ఒక మతానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉంటే, అంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంఘటనలు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల యొక్క చావు కూడా కూటమి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. దాని మీద క్రైస్తవ సంఘాలు మాత్రమే ఎక్కువ రాద్ధాంతం చేసి దానిపై అనుమానాలు వ్యక్తం చేసి పలు రకాలైనటువంటి శాంతి ర్యాలీలు నిర్వహించారు.
అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే దాని భాగంగా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే అంటే వాళ్ళకి క్రైస్తవుల ఓట్లు పడవు, ఇంకా ఉన్నటువంటి హిందూ ఓట్లు అన్నట్టు కూడా తన బ్యాంకులో వేసుకోవాలన్నట్టుగా ఈ రకమైనటువంటి ఆరోపణలు, అంటే ఆరోపణలు కదా ఇటు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారా? ఎందువల్ల ప్రతి మీటింగ్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలి మీరు చూడండి, ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్స్లో పాస్టర్ తాగి చనిపోయాడంట. అసలు తాగి పాస్టర్ చనిపోయాడు అన్నట్టుగా ఏ సీసీటీవీ కెమెరాలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా నమోదవలేదు. ప్రతి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆయన మందు కొన్నాడన్నట్టుగా కొన్ని సీసీటీవీ ఫుటేజులు రిలీజ్ అయ్యాయి, కానీ ఎక్కడ తాగినట్టు మాత్రం రిలీజ్ అవ్వలేదు. కానీ ఆయన తాగి చనిపోడని చెప్పి ఈయన డిక్లేర్ చేసేస్తున్నాడు. అంటే వాస్తవానికి ఇక్కడ క్రిస్టియన్ ఓటింగ్తో పని లేదని చెప్పి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తున్నారా? అంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు 99% కూడా దళితులే ఉంటారు. దళిత క్రైస్తవులు అనవచ్చు, దళితులు అనవచ్చు, 99% క్రైస్తవులే ఉంటారు దళితుల్లో. అంటే ఈ యొక్క వ్యాఖ్యల పట్ల ఏ రకమైనటువంటి మనోభావాలు దెబ్బతింటే దళితులకు కానీ క్రైస్తవులకు కానీ అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ప్రతి మీటింగులో ఈ రకమైనటువంటి వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారు చేయటం ఇది కరెక్టేనా? అంటే తను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవటమో లేదంటే ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పించడమో, రాజకీయంగా ఒక ప్రజావేదిక లాంటి మీటింగులు కండక్ట్ చేసేటప్పుడు అది ఒక పద్ధతి, కానీ ప్రత్యేకించి ఇదే అంశాన్ని పదే లేవనెత్తడం వెనక ఆంతర్యం ఏమిటన్నది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. మొన్నే మీరు మూడో సంఘటన మీరు చూస్తే కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు. ఎక్కడికి? పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు. ఆయన్ని ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రమంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఏమనాలో మీరు చెప్పండి. ఇది మూడో సంఘటన. ఇక్కడ కూడా రాజమండ్రిలో ఒకసారి జరిగింది. ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు. కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోతే దాన్ని వాస్తవం చెప్తే కాదంటే మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూడండి, తిరుమల కొండపైన నేను అడుగుతున్నా, ఈరోజు తిరుమల కొండపైన ఇటీవల ఎవరన్నా పోయారా? మీలో తిరుమల పోయిన వాళ్ళు చేతుల పైకెత్తండి. ముందు కంటే మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా? ప్రసాదం బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సదుపాయాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే చప్పట్లు కూడా చెప్పండి బాగున్నాయని. అక్కడ కుట్ర, అక్కడ పోయి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీగా ఉండే ప్లేస్లో సాక్షి మీడియా వాడిని పంపించి ఒక బాటిల్ అక్కడ వేశారు, ఖాళీ బాటిల్ పెట్టారు. వాళ్ళే వచ్చి ఇక్కడ మధ్య